టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం స్వయంభూ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇక సినిమాల సంగతి అలా ఉంచితే నిఖిల్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటా అనుకుంటున్నారా? ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో నిఖిల్ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. పాక్ కు మద్దతుగా టర్కీ నిలవడంపై నిఖిల్ ఫైర్ అయ్యారు. ఇకపై ఎవరూ కూడా టర్కీని సందర్శించవద్దని భారతీయులను కోరారు. టర్కీలో భారతీయులు ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తారని, భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. విహారయాత్రల కోసం అలాంటి దేశాలకు మనం వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. పాక్ తో తాము సత్సంబంధాలు కొనసాగిస్తామని టర్కీ ప్రెసిడెంట్ ఎర్గోడాన్ చేసిన కామెంట్స్ పై ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. దీనిపై టాలీవుడ్ హీరో నిఖిల్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఇటీవల పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ఆ సమయంలో పాకిస్తాన్ కు మద్దతుగా టర్కీతో పాటు చైనా కూడా సాయం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టర్కీ యాపిల్స్ ను సైతం దిగుమతి చేసుకోవడం ఆపేశారు. ఇక నిఖిల్ వ్యక్తిగత జీవితానికి వస్తే నిఖిల్ 1985లో హైదరాబాద్ లో జన్మించాడు. ఇక సినీ రంగ ప్రవేశం చూస్తే హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత హ్యాపీ డేస్ చిత్రంలో నటించక ముందు పలు చిత్రాల్లో చిన్న పాత్రలు చేశాడు నిఖిల్ సిద్ధార్థ్. ఇక నిఖిల్ 2024 మార్చి 29న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరాడు.